Hi, today discuss about you electronic configuration. The arrangement of electrons in different cells and orbitals around the nucleus of atom. It is called as electronic configuration. అసలు వై ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇంపార్టెంట్ ఆఫ్ వ్యాలెన్సీ తెలుసుకోవడానికి ఈజీ వేలో పీరియడ్ టేబుల్ అరేంజ్మెంట్కి ఈజీగా ఉంటుందన్నమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది అసలు డెఫినేషన్ ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ సెల్స్ అండ్ ఆర్బిటల్స్ అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. ఆల్రెడీ మనకు ఆటం అంటే ఏ విధంగా ఉంటుందో మనం చిన్న క్లాసుల్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆటం అంటే ఏంటి? సెంటర్లో న్యూక్లియస్ కలిగి చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవడాన్ని ఏమని చెప్తాం? ఆటం అని చెప్తాం అనమాట. అంతే కదమ్మా. ఈ న్యూక్లియస్లో ఏంటుంటాయి? న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి. ఈ చుట్టూ రివాల్వ్ అయ్యేటి ఎలక్ట్రాన్స్ అనమాట. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ సెల్స్? సెల్స్ మీన్స్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. సెల్స్ మీన్స్ ఎనర్జీ లెవెల్స్. ఆర్బిట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ స్టోర్ ప్లేసెస్ అనమాట. ఆర్బిట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ స్టోర్ ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న క్లాసులో నేర్చుకున్నాం. ఎలక్ట్రాన్స్ రివాల్వ్డ్ ఇన్ సర్క్యులర్ పాత్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇన్ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ ఇన్ ది న్యూక్లియస్ సర్క్యులర్ పాత్ కాల్డ్ యాజ్ సెల్ అంటాం అనమాట. సెల్ అంటే ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటి? KLM R1 2 3 4 ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఓకేనా? ఎనర్జీ లెవెల్స్ 1 2 3 4 ఇవన్నీ. ఇప్పుడు షెల్ వేరమ్మ. షెల్ అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యి చుట్టూ తిరిగేదాన్ని షెల్ అంటాము. షెల్లో మళ్ళీ సబ్సెల్స్ కలవు. సబ్సెల్స్ అంటే ఏంటి? నెక్స్ట్ సెల్లో సబ్సెల్స్ కలవు, సెల్ తర్వాత సబ్సెల్స్ కలవు, తర్వాత ఆర్బిట్ కలదు. ఆర్బిట్లో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్స్లో ఎనర్జీ లెవెల్స్ అంటాం. KLMN అటువంటి 1 2 3 4 ఇలా నెంబర్తో ఎందుకని చేస్తాం, లేదా లెటర్స్తోనే డినోట్ చేయొచ్చు. సబ్సెల్స్ అంటే ఏంటి? SPDF. ఆర్బిట్ అంటే ఏంటి? S ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 1. P ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? 3. D ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? 5. F ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? 7. అంతే కదా. 2 3 4 5 6 7 7 ఆర్బిటల్. వీటిని ఆర్బిటల్స్ అంటారు. సెల్స్ అంటే ఏంటి? KLMN వీటిని ఎనర్జీ లెవెల్స్ అంటారు. సెల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ ఉంది అరౌండ్ ది న్యూక్లియస్ ఇట్ ఈస్ కాల్డ్ సెల్స్ అంటాము. సెల్స్లో ఏంటి కలవు? సబ్ సెల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ S ఆర్బిటల్, తర్వాత SP, తర్వాత SPD, ఇక్కడ SPDF అనమాట. ఈ విధంగా ఆర్బిటల్స్ అనేవి కలవన్నమాట. అర్థమైందమ్మా? ఓకేనా? అర్థమైందా? ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ సెల్స్ అండ్ అరౌండ్ ది ఆర్బిటల్స్ అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి ఆటంలో సెల్స్లోని ఆర్బిటల్స్లోని ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ అయ్యేదాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వీటి యొక్క ఇంపార్టెంట్ వ్యాలెన్సీలు తెలుసుకోవచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల. దాని పీరియడ్ టేబుల్లో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బ్యాలెన్స్ల వల్ల ఏ గ్రూప్ అనేది ఏ పీరియడ్ అనేది మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెల్స్ అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్స్ అనమాట. నథింగ్ బట్ సెల్స్ మీన్స్ ఎనర్జీ లెవెల్స్. సెల్స్ తర్వాత సబ్ సెల్స్ ఉంటాయి. సబ్ సెల్స్లో మళ్ళీ ఆర్బిట్స్ ఉంటాయి. సబ్ సెల్స్లో ఆర్బిట్స్ ఉంటాయి అనమాట. సెల్ అంటే ఏంటి? KLM 1 2 3 4. సబ్ సెల్స్ అంటే SPDF. ఆర్బిట్ అంటే SPDF అనమాట. S ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి? 2 ఎలక్ట్రాన్స్. P ఆర్బిటల్ ఎన్ని పడతాయి? 6 ఎలక్ట్రాన్స్. D ఆర్బిటల్లో 10.